దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ ఆగమన కాలం 2వ ఆదివారపు దైవ వాక్యార్చనకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నా కైఫా ప్రధానార్చకులు అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా యొద్దకు, జకరియా కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. దేవుని యందు ప్రియులారా, ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. యోహాను ఎక్కడున్నాడంట? ఎడారిలో ఉన్నాడట. గుడిలో ఉన్నాడా? గర్భగుడిలో ఉన్నాడా? దేవుని ఒక పవిత్ర ఆలయంలో ఉన్నాడా? దేవాలయంలో లేడు. దేవాలయంలో తన తండ్రి జకర్యాకి దేవుని యొక్క స్వరము ఎక్కడ వినిపించింది? ఎవరు చెప్తారు? యోహాను తండ్రి జకర్యాకు దేవుని స్వరము ఎక్కడ వినిపించింది? యెరూషలేము దేవాలయములో ధూపము వేస్తుండగా, దేవునికి సేవ చేస్తుండగా, తన వంతు, అతను యాజకుడు, తన వంతు యాజకత్వము నెరవేర్చుచుండగా అక్కుడు వైపున గాబ్రియేలు దేవత దర్శనమిచ్చి, ఇదిగో జకరియా, నీ భార్య ఎలిజబెత్ అమ్మ బిడ్డను కంటుంది అని చెప్పారు. దేవాలయంలో ఉన్న జకర్యాకు దేవుని స్వరం వినిపించింది. కానీ జకర్యా కుమారుడు యోహాను దేవాలయంలో లేడు, దేవుని సన్నిధిలో లేడంట. ఎక్కడో దూరాన ఎడారిలో ఉన్నాడు. మనుషులే లేని ప్రదేశములో, జనసంచారం లేని ప్రదేశములో ఆయన ఎడారిలో ఉంటుండగా దేవుడు అక్కడికి సైతం వెళ్ళి అతని స్వరమును ఆ జకర్యాకు వినిపించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు, ఎటువంటి మనసుతో, హృదయముతో నీవు ఉన్నావు అన్నది చాలా ముఖ్యం. నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు, కానీ ఎటువంటి డిస్పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో, ఎటువంటి హృదయముతో నీవు ఉన్నావు. దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనందరినీ తన యొక్క పవిత్ర జీవితమునకు, తన యందు ఉన్న విశ్వాస జీవితమునకు పిలుస్తూ ఉన్నాడు. జకర్యా కుమారుడైన యోహాను సైతం ఎక్కడో ఎడారిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనిని పిలుచుకున్నాడు. ఈ చిన్న వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడ ఉన్నావు అన్నది కాదు, కానీ ఎటువంటి స్థితిలో ఉన్నావు, దేవుని స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉన్నావా? కొంతమంది దేవాలయంలో దేవునికి దగ్గరగా ఉంటారు, కానీ దేవునికి దూరముగా ఉంటారు. ఫిజికల్లీ వెరీ క్లోజ్ టు ద లార్డ్, స్పిరిచువల్లీ వెరీ 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 ఫార్ ఫ్రమ్ ద లార్డ్. చాలాసార్లు బహుశా బలిపీఠం మీద ఉన్న మేమే ఎక్కడో ఉంటాం. బహుశా పూజ సహాయం చేస్తున్న పిల్లలే వాళ్ళ మనసులు ఎక్కడో ఉంటాయి. బహుశా ఈ పూజకు ఏర్పాటు చేస్తున్న సాక్రిస్టియన్స్ ఇక్కడే ఉంటారు, కానీ దేవుని మాటను వారు ఆలకించరు, లేదంటే ప్రార్థనలో వారు మమేకం కాలేరు. కానీ ఎక్కడో కొంతమంది దూరంగా ఉన్నప్పటికీ కూడా వారు ఆత్మీయంగా చక్కగా ప్రార్థనలో పాలు పంచుకునే అవకాశం ఉంటూ ఉంది. దేవుని యందు ప్రియులారా, మనము సైతం యోహాను వలె ఎక్కడో దూరాన ఉన్న, ఎడారిలో ఉన్న దేవుని స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఆ విధముగా మనము సైతం మన అనుదిన జీవితములో దేవుని స్వరమును వినడానికి, దేవుని వాక్కును ధ్యానించడానికి, దేవుడు నీ జీవితమునకు ఏమి తెలియచేయాలనుకుంటున్నాడో ఆ దేవుని చిత్తమును తెలుసుకోవడానికి
సిద్ధముగా ఉండాలి. మరొక చక్కటి ఉదాహరణ మహాపునీతుడు నీతిమంతుడైన జోజప్ప గారు. నిన్నటి రోజున ఫాదర్ గారు చెప్పారు, ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన నిద్రలో ఉన్నా సరే దేవుని స్వరమును ఆలకించాడు. నిద్రలో ఉన్నా సరే దేవుని స్వరమును వెంటనే ఆలకించాడు. అందులో వాక్యం ఉంటుంది, రాత్రికి రాత్రే ఆయన లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పలాయనమైపోయెను. జోజప్ప గారు నీతిమంతుడని యోసేపు. ఒకవేళ అదే జోజప్ప సరేలే రేపు చూద్దాం, తెల్లవారనే చూద్దాం, ఈ రాత్రి మీద ఎక్కడికి వెళ్తాం అని అనుకున్నట్లయితే ద హోల్ వరల్డ్, ద హోల్ హ్యుమానిటీ, ప్రపంచమంతా మానవులందరూ రక్షకుడును కోల్పోయి ఉండేవారేమో. ఆ రక్షకుడు, ఆ పసిబాలుడు, ఆ బాలయేసువు హేరోదుకి చిక్కుకుని ఉండేవాడేమో. దేవుని యందు ప్రియులారా, జోజప్ప గారు ఏ విధముగా నిద్రలో ఉన్న దేవుని స్వరమును ఆలకించెనో, యోహాను ఏ విధముగా ఎడారిలో ఉన్న దేవుని స్వరమును ఆలకించెనో, నీవు నేను సైతం గుడిలో ఉన్న, దేవునికి దగ్గరగా ఉన్న, గుడి బయట ఉన్న, ఇంటిలో ఉన్న, పని పాటల్లో ఉన్న, ప్రయాణిస్తున్నా, ఏమి చేస్తున్నా దేవుడు మన హృదయంలో నిరంతరం కూడా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ఇన్ ఎవ్రీ డిసిషన్ హీ ఈజ్ విత్ అస్. నిరంతరం ఆయన మాట్లాడుతుంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన స్వరమును ఆలకించడానికి, ఆయన స్వరమును వినడానికి మనం సిద్ధముగా ఉండాలి అంటూ ఈ చక్కటి వాక్యం లూకా శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ మీన్స్ నథింగ్ బట్ లిసనింగ్ టు గాడ్. క్రిస్మస్ మీన్స్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎలాగంటే మరియ తల్లి దేవుని యొక్క స్వరమును ఆలకించినట్లుగా, యోసేపు దేవుని స్వరము ఆలకించినట్లుగా, జకరియా దేవుని స్వరమును ఆలకించినట్లుగా, మనము గొర్రెల కాపరులు దేవుని స్వరమును ఆలకించినట్లుగా, 3 జ్ఞానులు దేవుని స్వరమును ఆలకించినట్లుగా మనందరము కూడా క్రిస్మస్ అంటే, క్రిస్మస్ సిద్ధపడుతుండగా దేవుని స్వరమును వాక్కు ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, అనుదిన జీవిత సంఘటనల ద్వారా దేవుని స్వరమును ఆలకించగలగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా అటువంటి మనస్సును, అటువంటి విశ్వాసమును, అటువంటి నిమగ్నమైన జీవితమును, ఏకాగ్రతను మనకిమ్మని మనం ప్రార్థించాలి. ఇది ఈనాటి మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు రాకకు మునుపు ఎవరు వస్తూ ఉన్నారు? బప్తిస్మ యోహాను. జాన్ బిఫోర్ జీసస్. యేసు ప్రభు రాక మునుపు బప్తిస్మ యోహాను వస్తూ ఉన్నాడు. దీనిలో ఒక గొప్ప సత్యము దాగి ఉంది. ముందుగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమిటి? గత 10 రోజులు, గత 20 రోజులుగా తుఫానులు, వర్షాలు, వరదలు, భారీ నష్టాలు. ఇది మన రాష్ట్రపు పరిస్థితి. ఒక వారం రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాకు ఈ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, వాటి ద్వారా మనకు గొప్ప సందేశం ప్రభు ఇస్తున్నారు మన ఆత్మీయ జీవితాలకు. అది మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే,
ఆ స్పీకర్తో అంటున్నారు, స్పీకర్ అధ్యక్ష, వరదలు వెల్లువలై పారుతూ ఉన్నాయి. నా ప్రజలు, బహుశా కడప ప్రజలు, చిత్తూరు, ఇవన్నీ నెల్లూరు, ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ప్రజలు ఇల్లులు కోల్పోయారు, వస్తువులు కోల్పోయారు, పంటలు కోల్పోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక నేను నా యొక్క టీమ్ మెంబర్స్, యంత్రాంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని, తెలివైన వాళ్ళని, ఇంజనీర్స్ లాంటి వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టి, కలెక్టర్లందరి మీటింగ్ పెట్టి, అర్జెంటుగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళి వాళ్ళని చూడాలనుకుంటున్నాను, వాళ్ళని పరామర్శించాలనుకుంటున్నాను, ఇది నా యొక్క కోరిక, ఇమీడియట్గా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే నా చుట్టూ ఉన్నటువంటి ఆ తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, వీళ్ళందరూ నాకు ఒక సలహా ఇచ్చారు. అయ్యా ముఖ్యమంత్రి వర్యులు, దయచేసి ఈ సమయంలో మీరు గనుక అక్కడికి వెళితే యంత్రాంగం అంతా కూడా ఏమవుతుంది, మీ చుట్టూ తిరగాలి. అంటే మీకు దారి రెడీ చేయాలి, మీకు అన్ని ఏర్పాట్లు చేయాలి, ప్రజల మీద ఉండాల్సినటువంటి, ప్రజలకు సహాయక చర్యలు చేయవలసిన యంత్రాంగం సహాయ చర్యల పైన కాకుండా ముఖ్యమంత్రి గారి రాక మీద మనసు పెడితే అప్పుడేమవుతుందంటే వీళ్ళకి సహాయ చర్యలు ఆగిపోతాయి, ప్రాణ నష్టం కూడా, ఇప్పుడైతే ఆర్థిక నష్టమో ఆస్తి జరిగింది, ఇప్పుడు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కనుక మీరు కొన్ని రోజులు ఆగండి, వరదలు తగ్గాక మీరు వెళ్దురు కానీ అని చెప్పారు. కనుక నేను వెంటనే వెళ్ళలేకపోతున్నాను, కానీ ఒక వారం 2-3 రోజుల తర్వాత నేను తప్పకుండా వెళ్తాను అని ఆయన చెప్పినప్పుడు, ఆ చెప్తున్న రోజుల్లోనే ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. నాకు వెంటనే ఒక ఆలోచనకు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు యంత్రాంగమంతా ఏం చేస్తుంది, దారిని, త్రోవను సిద్ధము చేస్తుంది. ఈనాటి వాక్యం మనం విన్నాం కదా, 4వ వచనం, లూకా శుభవార్త 3వ అధ్యాయము 4వ వచనం, యోషియా ప్రవక్త ప్రవచించినట్లుగా ప్రభువు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు. ప్రభు వస్తున్నారు అంటే మార్గాన్ని సిద్ధమనర్చాలి, ప్రభు వస్తున్నారు అంటే త్రోవను సిద్ధపరచాలి. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే యంత్రాంగము మార్గమును, త్రోవను సిద్ధము చేయాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అంటే త్రోవను సిద్ధపరచాలి. ఒక రాజు వస్తున్నాడంటే త్రోవను సిద్ధపరచాలి. ఒక లీడర్ వస్తున్నాడు అంటే త్రోవను సిద్ధపరచాలి. మన రాజు మన ప్రభువే, మన లీడర్, నాయకుడు మన ప్రభువే, మన సీఎం మన ప్రభువే, మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రభువే, మన ప్రెసిడెంట్ మన ప్రభువే. ఆ ప్రభు ఇదిగో రానున్నాడు, క్రిస్మస్ పండగ ద్వారా రానున్నాడు, లోకాంత్యమున రానున్నాడు, న్యాయ తీర్పరిగా రానున్నాడు, నీ మరణ సమయంలో రానున్నాడు, అనుదిన దివ్య పూజాబలిలో రానున్నాడు, దివ్య సత్ప్రసాద రూపములో రానున్నాడు. మరి అటువంటి ప్రభునికి నువ్వు త్రోవను సిద్ధపరుస్తున్నావా? అటువంటి ప్రభునికి నువ్వు మార్గమును సిద్ధపరుస్తున్నావా? సిద్ధపరచాలి. ముఖ్యమంత్రి వస్తేనే త్రోవను సిద్ధపరచాలి అని యంత్రాంగమంతా మునిగి ఉంటుంది, నిమగ్నమై ఉంటుంది అంటున్నాడే. జ్ఞానవంతులు చెప్తున్నారే, ఒక ముఖ్యమంత్రి రావాలి అంటే యంత్రాంగమంతా త్రోవను సిద్ధపరచాలంట. మరి యేసు ప్రభు వస్తుంటే మనము త్రోవను సిద్ధపరచొద్దా? ఎటువంటి త్రోవను సిద్ధపరచాలి? బప్తిస్మ యోహాను వలె త్రోవను సిద్ధపరచాలి. జాన్ బిఫోర్ జీసస్, జాన్ రిజంబుల్స్ రిపెంటెన్స్, జీసస్ రిజంబుల్స్ సాల్వేషన్. John before Jesus, in other words, repentance before salvation. యేసు ప్రభు రాక మునుపు యోహాను వచ్చాడు. యోహాను
పశ్చాత్తాపమునకు నిదర్శనంగా ఉన్నాడు. యేసు ప్రభు రక్షణకు నిదర్శనముగా ఉన్నాడు. యేసు ప్రభునకు ముందు బప్తిస్మ యోహాను వచ్చినట్లుగా రక్షణ నువ్వు పొందాలంటే పశ్చాత్తాపం నువ్వు చెందాలి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అర్థమవుతుందా? త్రోవను సిద్ధమనర్చాలి. ఎటువంటి త్రోవ? పశ్చాత్తాపము అనే త్రోవ, పరివర్తన అనే త్రోవను మనము ప్రభు కొరకు సిద్ధపరిస్తే ఆ త్రోవ గుండా ప్రభు రానున్నాడు. ఆ త్రోవ గుండా నీవు ప్రభుని చేరగలవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరివర్తన. యోహాను పరివర్తనను ప్రకటిస్తున్నాడు. యోహాను పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం అనే రహదారిని మనము సిద్ధమనర్చాలి, త్రోవను సిద్ధమనర్చాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఆలోచన చేస్తుండగా ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటండి అంటే, 5,000 మంది అక్కడ ఉన్నప్పుడు 5,000 మందికి ఆకలి వేసింది. అవునా? ప్రభు 5,000 మందికి కూడా కడుపు నిండా భోజనం పెట్టారు. రొట్టెలు ఇచ్చారు, చేపలు ఇచ్చారు. అవునా కదా? కానీ ఆ 5,000 మందికి రక్షణ వరాన్ని ఇచ్చారా? భోజనము మరొకటి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా ఇచ్చేయచ్చు. రక్షణ, నిత్య జీవితం, పరలోక భాగ్యం, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్. అది నీకు కావాలంటే మాత్రం జీసస్ డిమాండ్స్ రిపెంటెన్స్. జీసస్ డిమాండ్స్ రిపెంటెన్స్. 5,000 మందికి భోజనం పెట్టిన ప్రభు 5,000 మంది రక్షింపబడాలి అనడం లేదు. ఎవరెవరైతే పశ్చాత్తాపం చెందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు. దేవుని యందు ప్రియులారా, అందరికీ రక్షణ ఇవ్వడానికే వచ్చారు. కానీ ఆయన రక్షణ ఇవ్వాలి అంటే ఎవ్రీబడి మస్ట్ రిపెంట్. జక్కయ్య జీవితం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, జక్కయ్య పుట్టివాడు, అవునా? ప్రభును చూడాలనుకున్నాడు. ప్రభును చూడాలనుకున్నటువంటి జక్కయ్య దగ్గరికి ప్రభు వెళ్ళారు. జక్కయ్య కిందకి దిగరా, నీకు రక్షణ ఇస్తున్నాను అనొచ్చు కదా. అన్నారా? నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, నీ ఇంటిలో భోజనం చేయాలనుకుంటున్నాను. స్టెప్ 1. ప్రభు ఇంటికి వెళ్ళారు, అతని ఇంటికి వెళ్ళారు, అతనితో భోజనం చేస్తున్నారు. రక్షణ అయితే ఇవ్వలే, భోజనం చేస్తున్నారంతే. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారంతే. ఆయన నెమ్మదిగా, పాపినైన నా దగ్గరికి ప్రభు వచ్చారే, ప్రజలందరూ గుసగుసలు ఆడుకుంటున్నారంట. అరే, పాపుల దగ్గరికి వెళ్ళి తింటున్నాడే. చూడండి, లూకా శుభవార్త 19వ అధ్యాయంలో ఆ చక్కటి వాక్యం మనం చూస్తున్నాం. 3వ వచనంలో, అతడు యేసును చూడవలని ప్రయత్నించెను, పొట్టివాడొకడు చూడలేకపోయాను కనుక యేసు ప్రభు 5వ వచనం, జక్కయ్య త్వరగా దిగిరమ్మయ్యా, నేను నీ ఇంటిలో ఉండతలంచితిని. 7వ వచనం చూడండి, ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. వెంటనే నా మూలముగా ప్రభువుని అందరూ సనుక్కుంటున్నారే, నా మూలముగా పరిశుద్ధులైన ప్రభుని విమర్శిస్తున్నారే, అలా జరగకూడదు అంటున్నాడు. ప్రభువా, జక్కయ్య నిలువబడి 8వ వచనం, ప్రభువా, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. సగం ఉంచుకోవచ్చు కదా. సగం ఎవరెవరికైతే అన్యాయం చేశానో వాళ్ళకు 4 రెట్లు అధికంగా ఇచ్చేస్తున్నాను. మరి నీకు మిగిలేదేంటి? నాకు నువ్వుంటే చాలు అనుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని యందు ప్రియులారా, జీసస్ demanded from Zacchaeus repentance. Until and unless one repents, one cannot be saved. ఒక వ్యక్తి నీవు పశ్చాత్తాప పడకపోతే రక్షణ అన్నది అసాధ్యం.
ఆ ప్రభుని కొరకు త్రోవను సిద్ధపరచాలి అంటే, ఆ ప్రభువుని కొరకు త్రోవను తీర్చిదిద్దాలి అంటే యు మస్ట్ రిపెంట్. దట్ ఈస్ ద డిమాండ్, దట్ ఈస్ ద కండిషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనల్ని కోరుతున్నటువంటి తప్పనిసరిగా ఆ కండిషన్ మనము నెరవేర్చాలి దేవుని యందు ప్రియులారా. జక్కయ్య జీవితం మనం చూస్తున్నాం. ఇక దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు శిలువ ప్రక్కన వేలాడుతున్నటువంటి ఒక కుడివైపున వేలాడుతున్న దొంగ, అతను దొంగ. కానీ అతను ఏమంటారు? అందరూ ఏమంటారు? అతన్ని తెలీదా? మంచి దొంగ అంటారు. అవునా? మంచి దొంగోడే దొంగ. మళ్ళీ అందరూ మంచి దొంగ ఏంటి? మంచి అబద్ధం ఉంటుందా? మంచి త్రాగుబోతనం ఉంటుందా? కానీ ఇక్కడ ఇతన్ని మంచి దొంగ అంటూ అందరూ పిలుస్తారు. ద గుడ్ థీఫ్, ద గుడ్ థీఫ్. వాట్ ఈస్ గుడ్నెస్ ఇన్ ఎ థీఫ్? దొంగవాణిలో మంచితనం ఏంటండి? ఉంది. దొంగవాడే, గజ దొంగే, దోపిడీలు చేశాడు, దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, కఠినంగా జీవించాడు, మూర్ఖుడిగా జీవించాడు, ఎందరినో హింసించాడు. కానీ అతనిలో మంచి ఏమిటండి అంటే, దేవా నేను పాపిని, నన్ను నీ రాజ్యంలో గుర్తుంచుకుంటావా అయ్యా? నన్ను నీ రాజ్యంలో గుర్తుంచుకుంటావా? అతని పశ్చాత్తాపం అదే. ఆఖరి క్షణంలో తన కుడివైపున ఇద్దరు సిలువ వేయబడితే ప్రభు ఇద్దరికీ రక్షణ ఇవ్వచ్చు కదా. ఇచ్చాడా? ఇద్దరు సిలువ వేయబడితే ఇద్దరికీ ఆయన రక్షణ ఇవ్వడం లేదు. ఎవడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎవడైతే మార్గాన్ని సిద్ధమనొచ్చుకున్నాడో, ఎవడైతే ఇక్కడ మధ్యలో ఉన్న ప్రభు అతని దగ్గరికి వెళ్ళడం కోసం దారిని ఏర్పరచుకున్నాడో, ఇటువైపు ఉన్నవాడు దారిని ఏర్పాటు చేసుకోలేదు. ప్రభు వెళ్ళలేదు, వాడు రాలేదు. ఇటువైపు ఉన్నవాడు దారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు వెళ్తున్నాడు, అతను వస్తున్నాడు. పరలోకం నేడే నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉందువు. లూకా 23:42 మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు ఉదాహరణలు తెలుస్తున్నాయి. ఏంటండి అంటే, ప్రభువు త్రోవ అంటే ఏమిటో ఎక్కడో లేదు. ద వే ఇస్ నథింగ్ బట్ యువర్ రిపెంటెన్స్. ద వే ఇస్ నథింగ్ బట్ యువర్ రిపెంటెన్స్. నీ యొక్క పశ్చాత్తాపమే ప్రభు నీ నుండి కోరుకుంటున్న మార్గము, త్రోవ. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక 3 వాక్యాలు చూద్దాం. ప్రభు ఈ పశ్చాత్తాపం కోసం ఏం తెలియజేస్తున్నారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించినది. ఈ మాటకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరు చెప్పగలరో మీలో ఎవరైనా చెప్పగలరా? ఈ మాటకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్ జీసస్ అట్టర్డ్. ప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత, ఎడారికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత, తిరిగి వస్తూ తన యొక్క ఏదంటారు చూడండి, శంకుస్థాపన, లేదంటే రిబ్బన్ కటింగ్ అంటారు చూడండి. విత్ దిస్ యు బిగిన్ యువర్ మినిస్ట్రీ. అతని యొక్క రక్షణ కార్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఈ ఒక్క మాటతో. మొట్టమొదటి మాట ప్రభువైన యేసు ప్రజలకు అందిస్తున్న మాట, హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యం సమీపించినది. నేను ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇంతే అనుకున్నావో, దట్స్ ఇట్. నీకు ప్రభునితో భాగము ఉండదు. నీవు ప్రభుని దీవెన పొందుకోలేవు. నువ్వు క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకోలేవు. నువ్వు ప్రభుని అందుకోలేవు. నువ్వు ప్రభుని ముందు నిలవలేవు. దేవుని రక్షణ నువ్వు చూడలేవు. దేవుని రక్షణ చూడాలంటే, ప్రభుని అందుకోవాలి అంటే, ప్రభు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, నిత్య జీవితంలో భాగం కావాలి అంటే, హృదయ పరివర్తన
చెందాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన అంటే నథింగ్ బట్ టేకింగ్ అండ్ యూటర్న్. యూటర్న్ ఒక సినిమా ఉన్నట్టుంది కదా, యూటర్న్. యూటర్న్ ఇలాగ వెళ్ళిపోతున్న నువ్వు ఇలాగ మళ్ళీ వెనక్కి రావాలి. మనందరం పుట్టుకతో దేవుని బిడ్డలుగా పుట్టాం. దేవుని బిడ్డలుగా పుట్టిన మనం ఎదుగుతూ 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 దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. చూడండి, పుట్టిన వెంటనే బిడ్డడు ఎక్కడుంటాడు? తల్లి భుజాల మీద ఉంటాడు, అవునా? 2-3 సంవత్సరాల తర్వాత తల్లి ఒడిలోకి వస్తాడు. తర్వాత తల్లి కాళ్ళు దగ్గర తిరుగుతూ ఉంటాడు. తర్వాత తల్లి ఒడిలో పడుకుంటాడు. తర్వాత తల్లి చుట్టూ ఎక్కడికి వెళ్ళినా అమ్మ వస్తాడు. కొంచెం కాళ్ళు వచ్చేసిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. ఇంకొంచెం పెద్దవాడు అయ్యాక స్కూళ్ళు కాలేజీలు అంటాడు. ఇంకొంచెం పెద్ద అయ్యాక అమ్మ దగ్గర రావడానికి ఖాళీయే ఉండదు. ఇంకా భార్య వచ్చిందంటే అమ్మకు గుడ్ బై చెప్పేస్తారు చాలామంది. దేవుని యందు ప్రియులారా, ఏ విధంగా పిల్లలు చూడండి, ఏ విధంగా నెమ్మదిగా నిదానంగా దేర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. అదేవిధంగా మనం కూడా పుట్టినప్పుడు దేవుని బిడ్డలుగా పుడుతున్న మనం నిదానంగా నెమ్మదిగా పాపముతో మరొక పాపంతో దేవునికి దూరం అయిపోతూ వస్తూ ఉన్నాం. నౌ రిపెంటెన్స్ మీన్స్ నథింగ్ బట్ కమ్ బ్యాక్. అదే దేవునికి దగ్గరగా రా, ప్రభునికి చేరువలో ఉండు, ప్రభు మార్గమును వెతుకు, ప్రభు కోరుకుంటుంది చెయ్యి, ప్రభు చిత్త ప్రకారం జీవించు. నీ దుష్ట ఆలోచనలు, తలంపులు, పాపములు విడిచిపెట్టి ప్రభు విశ్వాసములో ఎదుగు అని ప్రభు కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 5:32 చూద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 32వ వచనం. హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు. నేను వచ్చిందే పాపుల కోసం, నేను వచ్చిందే మీరు హృదయ పరివర్తన పొందడం కోసం. వై డిడ్ జీసస్ కమ్ డౌన్ టు దిస్ ఎర్త్? టు కాల్ us ఫర్ రిపెంటెన్స్. ప్రభు అయిన యేసు ఎందుకు ఈ లోకములో పుట్టాడు? మనలను హృదయ పరివర్తన చెందమని పిలవడానికి. వన్ మోర్ క్రిస్మస్ మెసేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్. ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్. హృదయ పరివర్తన చెందమని ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఇక ఆఖరి వచనం లూకా శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనం, 3-5 వచనాలు. హృదయ పరివర్తనం చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని. మళ్ళీ 5వ వచనం కూడా చదవనమ్మా. హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని నేను చెప్పుచున్నాను. హృదయ పరివర్తన ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇట్ ఈస్ ఏ మస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అది ఆప్షన్ కాదు, అది ఇట్స్ ఎ కంపల్సరీ థింగ్. హృదయ పరివర్తన చెందకపోతే నాశనం చెందడం తప్పదు. హృదయ పరివర్తన చెందకపోతే నాశనం చెందడం తప్పదు. మరి ఈ రోజున దేవుని యందు ప్రియులారా, వేర్ డు యు, ఏ విధంగా, ఎక్కడ నువ్వు హృదయ పరివర్తన చెందాలి? నీ తలంపుల్లోనా, నీ మాటల్లోనా, నీ జీవిత శైలి, నీ అలవాట్లలోనా, నీ అవిశ్వాస జీవితంలోనా, నీ ప్రార్థన లేని జీవితంలోనా నీవు ఏ విధముగా హృదయ పరివర్తన చెందాలి? ఏ విధముగా నువ్వు నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నావు? ఏ విధముగా నువ్వు నీ భార్యను లేదా భర్తను బాధ పెడుతున్నావు? ఏ విధంగా నీ ఉద్యోగంలో అన్యాయం చేస్తున్నావు? ఇది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ తప్పును సరిదిద్దుకుంటూ ప్రభు చెంతకు వచ్చినట్లయితే దేవుని యందు ప్రియులారా క్రిస్మస్ ఆనందం మనం పొందుకుంటాం. దేవుని యందు ప్రియులారా క్రీస్తు ప్రభుని దీవెన మనం పొందుకుంటాం. ఆ ప్రభుని మనం సరైన రీతిలో స్వీకరించగలం. దేవుని ఈనాడు 2 ముఖ్యమైన మాటలు ప్రభు చెప్తున్నారు. మొట్టమొదటిది, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలాగ ఉన్నావు కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, బప్తిస్మ యోహాను ఎడారిలో ఉన్న దేవుని స్వరమును ఆలకించినట్లుగా నీవు నేను దేవుని స్వరమును ఆలకించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి.
రెండవది, ఆ ప్రభు రావాలి అంటే నువ్వు హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెందనిచ్చో మీరును అట్ల నశింతురు. అదే హృదయ పరివర్తనే ప్రభువు కోరుకుంటున్న త్రోవ, హృదయ పరివర్తనే ప్రభువు కోరుకుంటున్న మార్గము. ఆయన మార్గమును సిద్ధపరచమని అండవంటే హృదయ పరివర్తన జీవించడమే. ప్రభువా, నా జీవితమునకు హృదయ పరివర్తన వరమును దయచేయండి. జక్కయ్యకు హృదయ పరివర్తన ఇచ్చావు, సిలువపై వేలాడుతున్న దొంగవానికి హృదయ పరివర్తన ఇచ్చావు, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీకి హృదయ పరివర్తన ఇచ్చావు, ఎందరో పాపాత్ములకు హృదయ పరివర్తన ఇచ్చావు. నాకు కూడా, నా జీవితానికి కూడా హృదయ పరివర్తన అనే వరము నాకు ఇచ్చి నన్ను నీ మార్గములో, నీ త్రోవలో నడిపించు యేసయ్యా. నా చెంతకు లోకానికి వచ్చిన నీవు నా హృదయానికి దగ్గర, నా జీవితంలోనికి కూడా రా ప్రభువా అని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున